భాద్రపద మాసము వచ్చేసింది. వినాయక చవితి పండగ రాబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంటింట వాడవాడ అంగరంగ వైభవపేతంగా వినాయక చవితి పండగని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా జరుపుకోండి. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి ఆయన. మనం తలపెట్టే కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. బాగా చదువు రావాలన్నా, ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధిలోకి రావాలన్నా, మన తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తం అవ్వాలంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. ఆయన పేరే విఘ్నేశ్వరుడు. అలా వినాయక చవితి పండగని ఇంటింటా వాడవాడ చేసుకోండి. అలాగే ఒక చిన్న విన్నపం, దయచేసి మీ మండపాల దగ్గర కానీ మీ అపార్ట్మెంట్లలో కానీ డీజే సాంగ్స్ అని చెప్పి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, వికృతమైన సౌండ్లు పెట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. దాని వలన భక్తిభావం పోతుంది. భయంకరంగా తిట్టుకుంటారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు